కుటుంబం జోలికి రావద్దు అంటూ ఇప్పుడు వైసీపీ ఒక వార్నింగ్లు ఇస్తోంది. ఎందుకంటే జగన్ క్షమాపణ చెప్పాలి అంటూ సాక్షి కార్యాలయాల దగ్గర ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యం, అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు సాక్షి టీవీలో డిబేట్ సందర్భంగా వచ్చినటువంటి వ్యవహారం నేపథ్యంలో. అయితే పోతిన వెంకట మహేష్ నిన్న ప్రత్యేకించి సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, వాటి వైఎస్ఆర్సీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారంటూ ప్రశ్నించుకొచ్చారు. తన వ్యాఖ్యల మీద కృష్ణరాజు స్వయంగా వివరణ ఇచ్చాక టీడీపీ కూటమి సర్కారు ఒక పథకం ప్రకారం వైఎస్ కుటుంబాన్ని వ్యక్తిత్వం అన్నం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం జోలికి వస్తే ఊరికనే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మహిళలు కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ సమర్థించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ఏడాది పాలన మీద ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, మన వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెనుపోటుదిన నిరసనలు వెలువెత్తడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ దాని అనుబంధ ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి దిగారన్నటువంటి విమర్శలు చేసుకొచ్చారు.